పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఇలా వ్రాయబడింది. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ప్రియమైన వారలారా, ఈ వచ్చిన భాగంలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం దేవుని దృష్టిలో ఎంతో భక్తుడు, బలమైనటువంటి విశ్వాసము కలిగిన వానిగా అబ్రహాము మనకి కనబడుతూ ఉంటాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని దేవునికి వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, అబ్రహాము జీవితం అంతకు మునుపు అతడు ఒక సామాన్యమైనటువంటి విశ్వాసిగా తన జీవనాధారం కొరకు ఒక పని చేసుకుంటూ ప్రియులారా దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉండేవాడు. కానీ దేవుని సన్నిధిలో అతడు నమ్మకంగా జీవిస్తున్నటువంటి కాలంలో ఒక సందర్భంలో దేవుడు అతనితో ప్రత్యేకంగా మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాము తన జీవిత విధానాన్ని దేవునికి ఉద్దేశానికి అనుకూలంగా మలుచుకోగలిగాడు. కనుక అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అబ్రహాము యొక్క వయస్సు ఇంచుమించుగా 99 సంవత్సరాలు అని మనం చదివాం. అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. నిజంగా చాలా ఆశ్చర్యమైన విషయం. చాలామంది దేవునితో సాంగత్యం చేస్తూ సహవాసంలో ఉంటారు, కానీ కొన్నిసార్లు దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, ఇక దేవుని సహాయాన్ని మేము పొందలేమేమో. ఎందుకనంటే కాలం గడిచిపోయింది, సుఖాన్ని అనుభవించే కాలం గడిచిపోయింది, ఇక నేను ఆశించేటువంటి ఏ కార్యాన్ని నేను పొందలేనేమో అని అనుకునేటువంటి స్థితి. ఎందుకంటే అబ్రహాం వయసు 99 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 99 సంవత్సరాలు. ఇంచుమించుగా పిల్లలు వృద్ధాప్యానికి వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అబ్రహాం పిల్లరా దేవుని ఎడల నమ్మకంగా ఉండడాన్ని బట్టి దేవుడు ఒకరోజు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము అని మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లర దేవుడు అబ్రహామును దర్శించాడు. వాస్తవానికి అంతకుముందు అబ్రహాము, నా జీవితంలో సంతానం లేదు, లేక దైవ దర్శనం లేకుండా బ్రతుకుతున్నాను, దేవుడు నన్ను ఎప్పుడు కూడా చూడలేదు, నేను ఆశించిన కార్యాన్ని దేవుడు జరిగించలేదు, ఇక నేను వృద్ధాప్య స్థితికి వచ్చేసాను, ఇక ఏది చేసిన అనవసరమే అని భక్తిహీనుడైపోయే పరిస్థితి. కానీ పిల్లలు అబ్రహాం భక్తిగానే ఉన్నాడు. కానీ దేవుడు సమయం వచ్చినప్పుడు అబ్రహాంతో మాట్లాడాడు. దేవునికి స్తోత్ర. బైబిల్ గ్రంథంలో జ్ఞానైన సొలొమోను అంటాడు, ప్రతిదానికి సమయము గలదు, ప్రతిదానికి సమయం గలదు, దేని సమయం అందు అది చక్కగా జరుగునట్లు దేవుడు సమస్తాన్ని నియమించాడు. మనకి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో దేవుని యొక్క ఆలోచన మేరకు, నిర్ణయం మేరకు సమస్తము జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడికి ఆలోచనను ఎరగని వారు అనేక మంది ఈలోక సంబంధంగా ఆలోచిస్తూ తొందరపడుతూ ఉంటారు. కానీ పిల్లరా, దేవుడు ఒక రోజు వాగ్దానం చేస్తాడు అని అంటే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఎప్పుడండి? సమయం వచ్చినప్పుడు. ప్రతిదానికి సమయం ఉంది. మనం తొందరపడకూడదు, కంగారు పడిపోకూడదు. కొందరు విశ్వాసం కలిగిన వారిగా కనబడతారు, కానీ ఎందుకో వారి జీవితంలో కార్యాలు ఆలస్యమైపోతున్నాయని, వారు అడిగిన కార్యం జరగలేదని ఆవేశపడి తొందరపడిపోతూ ఉంటారు. కొంతమంది ఆ దేవుని మీద పిల్లరా ఒకవేళ ఆ యొక్క వ్యతిరేకత పెంచుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు సంఘం నా కొరకు ప్రార్థన చేయడం లేదంటారు, కొన్నిసార్లు దైవజనుడి మీద నేరారోపణ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు వారి జీవితాన్ని వారే ఆశ్రయించుకొని దూషించుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనకు తగదు. ఎందుకనంటే దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఆధారపడిన తర్వాత మన దేవుడు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామును దర్శించే సమయం ఎప్పుడు వచ్చింది అని అంటే 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు. అప్పుడు దేవుడు అబ్రహామును దర్శించి అంటున్నాడు కదా, అబ్రహామునకు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. హల్లెలూయా. ఏమంటున్నాడు?
తను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తన స్థితిని గురించి మరొకసారి అబ్రహాముకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహామా, నువ్వు పలు విధాలుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నేను సర్వశక్తి గల దేవుడను, అనగా ఏదైనా చేయగలిగిన వాడను. అసాధ్యమనేది నా జీవితంలో లేదు. నేను ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా, ఎలాగైనా చేయగలను అని దానికి అర్థం. సర్వశక్తి గల దేవుడను అని తర్వాత అంటాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. దేవునికి స్తోత్రం. నా సన్నిధిలో నడుచుచు ఎలా ఉండాలంట? నిందారహితులుగా ఉండాలంట. పిల్లరా, దేవుడు దర్శించే సమయానికి అబ్రహాము పిల్లరా ఒకవేళ దైవ సన్నిధి విషయంలో కొంత నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నాడేమో. అబ్రహాము దేవుడి సన్నిధి పట్ల అశ్రద్ధ చూపిస్తూ ఉన్నాడేమో. అందుకే కాబోలు దేవుడు అంటున్నాడు కదా, అబ్రహామా, నా సన్నిధిలో నడవాలి, నా సన్నిధిని విడవకూడదు, నాకు దూరంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఏం చేయాలన్నా మీరు నాతో కలిసి ఉండాలా, నా సన్నిధిలో మీరు ఉండాలా, మీలో నేను ఉండాలా, నా వాక్యం మీ మనసుల్లో హృదయాల్లో ఉంచుకోవాలా. అప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది అని దేవుడు చెప్తూ అంటాడు కదా, నా సన్నిధిలో నడుచొచ్చు నిందారహితుడు అయి ఉండుము. తర్వాత నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నీకు నాకు మధ్యలో ఒక నిబంధన స్థిరపరిచి ఆ తర్వాత నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు, ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న విషయం, దేవుడు నన్ను జ్ఞాపకం చేసి ప్రేరేపించిన విషయం ఏంటంటే, దేవుడు మనలను అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు, లేక అభివృద్ధి చెందించేటువంటి దేవుడు. మన పరిస్థితులను దేవుడు విశాలపరుస్తాడు, మన స్థితిగతులను దేవుడు మార్చివేస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి పిల్లల దేవుడు స్వస్తి పలికి ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనం రావడానికి దేవుడు మార్గం తెరుస్తాడు. అందుకే దేవాతి దేవుడు మనల్ని పిలిచాడు. పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు, పిల్లరా, ఈ లోకంలో ఘనులైన వారిని సిగ్గుపరచడానికి, జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు వేరే వారిని ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లరా, ఈరోజు అన్ని రకాల హోదా స్థితిలో ఉన్న వారితో సమానంగా, లేక వారి కంటే ఉన్నతమైన స్థాయిలో దేవుడిని ఆశ్రయించిన బిడ్డలను దేవుడు దీవిస్తాడు. అబ్రాహాముతో దేవుడు చెప్తా ఉన్నాడు, అబ్రాహ్మా, నిన్ను అత్యధికముగా నేను ఏం చేస్తాను? అభివృద్ధి పొందిస్తాను. ఈరోజు అబ్రహాంతోనే కాదు, విశ్వాసం ఉంచి వాక్యం వైపు ఎదురు చూస్తున్న మనందరితోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా అత్యధికంగా అభివృద్ధి చెందుతావు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతోనే కాదు, ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసా? దేవుడు నీ జీవితంను కూడా అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడు. నీ జీవితంలో కూడా అత్యధికమైన అభివృద్ధిని నువ్వు పొందుతావు. రానున్న దినాలలో దేవుడు ఖచ్చితంగా ఆ కార్యం చేయడానికి ఆయన ఒక నిబంధన కలిగి ఉన్నాడు, ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడిని ఆశ్రయించిన వారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సేవా పరిచర్య ప్రారంభించిన మొదటి దినాలలో నాకంటూ ఎవరూ లేనప్పుడు, ఎవరి సహకారము లేనప్పుడు, నేను శూన్యములో ఉన్నట్లుగా, ఎడారిలో ఒక దిక్కుమొక్కు లేని వ్యక్తిగా, పిల్లరా, కనుచూపు మేర, ఈ కళ్ళతో శరీర సంబంధమైన నేత్రాలతో చూస్తే కనుచూపు మేర నాకు సహకరించేవారు కానీ, సహాయం చేసేవారు కానీ, ఓదార్చేవారు కానీ, ఆశ్రయం ఇచ్చేవారు కానీ ఎవ్వరూ లేనటువంటి సమయంలో నేను చాలా ఆందోళన చెందాను. కానీ ఆ సమయంలో దేవుడు వాగ్దానం చేశాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొకప్పుడు ఎవరూ లేనటువంటి పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు దర్శించి వాగ్దానం ఇవ్వడం మాత్రమే కాదు, ఈరోజు ఆ వాగ్దానం నెరవేర్చబడుతూ ఉంది. హల్లెలూయా. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగానే ఇస్తానని వాగ్దానం చేసిన కన్న తండ్రి యొక్క వాగ్దానం పిల్లరా, ఒక 20 సంవత్సరాలు గడిచిన మీదట ఇప్పుడు స్పష్టంగా వాగ్దానం ఈరోజు నెరవేర్పు చూస్తూ ఉన్నాం. వ్యత్యస్త ప్రార్థన పరిచర్యలో వందలాది మంది దేవుని బిడ్డలు ఉన్నారు. స్తోత్రం చెప్దామా? అనేక సంఘాలు స్థాపించడానికి,
అనేక వందల మంది దైవికమైన దేవుని యొక్క సహవాసంలో పిల్లరం దేవునితో సాంగత్యం చేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు దేవుని పిల్లలమైన మనందరం గ్రహించాలి. ఆనాడు ఏమీ లేనప్పుడు, ఎవరు లేరని బాధపడుతూ చింతిస్తూ ఉన్నప్పుడు, ఒక దశలో ఇలాంటి దిక్కుమాలను బ్రతుకు అని నన్ను నేనే హింసించుకొని చనిపోవాలనుకుంటున్న సందర్భంలో దేవుడు మాట్లాడాడు పిల్లరా. ఆ మాట అబద్ధము కాదు. అలాగే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట కూడా అది అబద్ధం కాదు. దేవునికి స్తోత్రం. వినుచున్న నీ జీవితంలో నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు పిల్లరా ఇక సమయంలో దేవుని మందిరంలో ఉండి వర్తమానం వింటూ ఉన్నా, లేక ఆయా స్థలాలలో ఉండి ఈ లైవ్ ద్వారా దేవుని వర్తమానం వింటున్నా, నీవు విశ్వసించగలిగితే దేవుడు నన్ను అత్యధికంగా అభివృద్ధి చెందిస్తాడు అనే విషయాన్ని నువ్వు విశ్వసించగలిగితే, ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగితే, రానున్న దినాలలో నువ్వు ఊహించని విధంగా నీ జీవితంలో దేవుడు అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అత్యధికంగా ఆశీర్వదించేవాడు. ఆయన తలగా చేస్తాడు కానీ, చెప్పండి, తోకగా చేయడు. ఆయన ఇచ్చేవాడిగా చేస్తాడు కానీ పుచ్చుకునేవాడిగా చేయడు. కానీ మన జీవితాలలో పరిస్థితి ఎలా ఉంది? చాలా సంవత్సరాలుగా మనం ఇంకా పుచ్చుకునే స్థాయిలోనే ఉంటూ ఉన్నాం. అనేక సార్లు మనం తోకలుగానే ఉంటూ ఉన్నాం. పిల్లరా, తలలుగా దేవుడు దీవించాలి అంటే తల ముందుంటుంది, మనము కూడా ముందుండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు పనికి వెనక ఉంటారు, తిండికి ముందుంటారు. అవునా? ఈ ఊర్లోనే కాదు, ఏ ఊర్లోనైనా మట్టి శరీరం కలిగిన మనుషులు ఎవరైనా కానీ కష్టానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సుఖానికి, పిల్లల ఆహారానికి, సమృద్ధి అయిన ఆహారం తినడానికి మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు, దగ్గరగా ఉంటారు. కానీ దేవుని వాక్యం వింటున్నటువంటి సంఘమా, నువ్వు అన్ని విషయాల్లో కూడా ముందుండాలా. దేవునికి స్తోత్రం. తలగా ఉండాలనుకున్న వాళ్ళు దేవుని మందిరములో ముందుండాలా. తలలు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? చెప్పండి. ముందుంటాయి, అనుకుంటాయా? ముందుంటాయి. నేను దేవుడి చేత తలగా చేయబడాలనుకున్న వారందరూ కూడా దేవుని మందిరంలో ముందు వరుసలో ఉండాలి. చూడండి, కొంతమంది మందిరంలోకి వస్తారు, ముందు వస్తారు, వెనకాల కూర్చుంటారు. ఇదేం తోక? పోయిలారా, నువ్వు ముందు వచ్చావు కానీ తోకగా ఉండిపోతూ ఉన్నావు. ప్రియులారా, దేవుని సంఘంలో వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను తలగా చేయాలనుకుంటూ ఉన్నాడు, అత్యధికంగా అభివృద్ధి చెందించాలనుకుంటున్నాడు. ప్రియులారా, దేవుడి ఆశీర్వాదానికి అవధులు ఉండవండి. దేవుడు ఇచ్చే ఆశీర్వాదానికి కొలతలు ఉండవండి. దేవుడు ఎంత అంత అని పరిమితిగా దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తే నిండి పొర్లేటువంటి అనుభవంలోకి ఉంటాం మనం. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రియులారా, అబ్రహామును దేవుడు కనికరించాడు. అబ్రహాము యొక్క ఒంటరి జీవితాన్ని దేవుడు చూశాడు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు చూశాడు. అబ్రహాము వయసు పైబడిపోతున్న సంగతిని దేవుడు చూశాడు. అబ్రహాము యొక్క మానసిక క్షోభ దేవుడు చూశాడు. అబ్రహామును సమాజంలోని మనుషులందరూ ఏ విధంగా నిందించి వేలెత్తి చూపిస్తూ ఉన్నారో అబ్రహామును చూసినటువంటి మనుషులందరూ హేళన చేయటం దేవుడు చూశాడు. పిల్లరా, సమస్తాన్ని చూసిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా మానసికంగా నలిగిపోతున్నావేమో. నీకున్న పరిస్థితులను బట్టి, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను బట్టి, మానసికమైన వేదనలను బట్టి, శత్రువులు మాట్లాడే మాటలను బట్టి, లేక నిన్ను చూసి ఎగతాళి చేసేవారి యొక్క ఆ యొక్క హాస్యాస్పదమైన మాటలను బట్టి లోపల కృంగిపోతూ బాధపడుతున్నావేమో. ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులే నేను మానసికంగా శారీరకంగా అణిచివేస్తూ ఉన్నారేమో, అనేక రీతిలుగా హింసిస్తూ ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు కదా, ఈరోజు నీ గురించి సమాజంలో ఉన్న అనేక మంది హేళన చేస్తూ ఉన్నారేమో, నిన్ను చూసి తలాడిస్తూ ఉన్నారేమో, నిన్ను చూసి హేళన చేసి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారేమో. సమాజంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు ఉండవలసిన స్థానాన్ని ఇవ్వడం లేదేమో, నిన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారేమో. బాధపడకు, భయపడకు. అబ్రహాముకు సమయం వచ్చినప్పుడు ప్రత్యక్షమైన దేవుడు అబ్రహాము యొక్క నిందాస్పదమైన పరిస్థితిని మార్చివేయడానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఒకరోజు ప్రత్యక్షమవుతాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చివేయడానికి ఆయన ఒక కంకణం కట్టుకున్నాడు, ఒక తీర్మానం తీసుకున్నాడు. వీళ్ళరా, ఆ ప్రకారంగా దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడని ఈరోజు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు.